రండి ఈరోజు ఒక పెద్ద క్లాషెస్ జరగబోతుంది ఆర్సీబీకి అలానే చెన్నైకి. ఎందుకంటే చెరొక మ్యాచ్ గెలిచి వస్తున్నారు. రెండు కూడా చాలా స్ట్రాంగ్ టీంలు మీకు కనిపిస్తున్నాయి. కానీ ఆన్ టేబుల్ మీరు చూసుకుంటే ప్లేయర్స్ వైజ్గా చూసుకుంటే మీకు ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ చూసుకుంటే మీకు ఒక ఎగ్జిక్యూటింగ్ అంటే వెనకాల ధోని ఉన్నాడు కాబట్టి కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్లేయరు త్వరగా అవుట్ అయినా 2-3 వికెట్లు పడ్డప్పటికీ మిడిల్ ఆర్డర్లో వాళ్ళు సాలిడ్గా ఆడే టీం అయితే కనిపిస్తూ ఉంది. శివన్ దుబే లాంటి వాళ్ళు కావచ్చు, రుతురాజ్ గైక్వాడ్ కావచ్చు, రచిన్ రవిచంద్ర ఇలాంటి వాళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలరు. ఒకవేళ 1-2 వికెట్లు టక్కున పడిపోయినప్పటికీ వీళ్ళైతే లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడే సత్తా అయితే ఉంది. మీరు ఇటు పక్క చూసుకుంటే కూడా సేమ్ అలాంటి టీమే ఉంది. కానీ మీకు చెన్నై కన్నా కూడా ఆర్సీబీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. జాస్ హజల్వుడ్ బౌలింగ్ కావచ్చు, కృణాల్ పాండ్యా రీసెంట్ మ్యాచ్లో మంచి వికెట్ తీయడం కావచ్చు కేకేఆర్ పైన. ఆ తర్వాత మీరు చూసుకుంటే అటుపక్క నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరు కూడా మంచిగా బౌలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చూసుకుంటే మీరు రాహుల్ త్రిపాఠి, రచిన్ రవిచంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే అలానే కరణ్ శర్మ, శామ్ కరణ్ కావచ్చు, ఎంఎస్ ధోని కావచ్చు, వీళ్ళైతే టీం మంచిగా కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళు ఎంతవరకు ఆర్సీబీని తట్టుకోగలరో చూడాలి. ఎందుకంటే మీకు ఇటు పక్క విరాట్ కోహ్లీ, సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పడికల్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఇక్కడ వరకు అయితే బ్యాటింగ్ కనిపిస్తూ ఉంది. మీకు కృణాల్ పాండ్యా వరకు అయితే బ్యాటింగ్ ఉంది. అంటే వీళ్ళు కూడా మంచి భారీ హిట్టర్లు. సాల్ట్ కావచ్చు, మీకు దేవదత్ పడికల్ కావచ్చు, రజత్ పడికల్ కావచ్చు, మంచి సాలిడ్ హిట్టింగ్ చేయగల బ్యాటర్స్ ముగ్గురు కూడా. ఆ తర్వాత లియామ్ లివింగ్స్టన్ కూడా భారీ హిట్టింగ్ చేయగలడు. జితేష్ శర్మ కూడా పర్లేదు అనిపిస్తాడు. ఓవరాల్ చూసుకుంటే మీకు నాకు ఆర్సీబీ కొంచెం ఫేవరెట్ కనిపిస్తుంది చెన్నై కన్నా. కానీ చెన్నై దగ్గర మాస్టర్ మైండ్ ఉంది కాబట్టి కొంచెం వెనకాల అతను ఏమైనా జిమ్మికి చేసి ఏమైనా చేస్తే తప్ప, ఎందుకంటే వికెట్ వెనకాల ఉండి చాలా సజెషన్లు కానీ, రివ్యూస్ కానీ, లేకుంటే ఫీల్డింగ్ సెట్టింగ్ కానీ అంతా బాగా చేస్తూ ఉంటాడు. నాకు అయినప్పటికీ ఆర్సీబీ నాకు ఫేవరెట్ కనిపిస్తుంది. మరి మీరేమంటున్నారు? లేకుంటే ఆర్సీబీ గెలుస్తుందా, చెన్నై గెలుస్తుందని మీరు చెప్పొచ్చు. మీకు ఇక్కడ తెలియాల్సిందంటే రాహుల్ త్రిపాఠి కొంచెం ఫెయిల్ ఆడి ఫస్ట్ మ్యాచ్లో. రచిన్ రవిచంద్ర ఆ రోజు నిదానంగా నిలబడి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ని అయితే గెలిపించడం చూసాం. ఎంఎస్ ధోని కూడా వచ్చాడు కానీ 2 బాల్ ఆడాడు, ఒక 2 కూడా చేయలేదు ఆ రోజు. మీకు చూసుకుంటే ఇంకా చూద్దాం. మరి నాకు ఫేవరెట్ కనిపించింది ఆర్సీబీ కనిపిస్తుంది. మరి మీరేమన్నారు? కాంపిటీషన్ పెట్టండి. ఈరోజు గెలిచేది చెన్నై ఆర్సీబీ?